ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్‌లోకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ను బాధ్యుణ్ణి చేస్తూ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ అరెస్టు చేయడం జరిగింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి 2 వారాల రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ఆ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదని, అల్లు అర్జున్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నానని జగన్ అయితే తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. జరిగిన ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం, కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది అయినప్పటికీ, అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ కూడా తన విచారం వ్యక్తం చేసి కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని, ఈ ఘటనకి నేరుగా అతన్ని బాధ్యుని చేయడం సమంజసం కాదు. క్రిమినల్ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ వైఎస్ జగన్ అయితే ట్వీట్ చేయడం జరిగింది.